నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుమలలో పోటెత్తిన భక్తులు. కోనేటి రాయుడు దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షణ. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్న టీటీడీ అధికారులు. వైభవోపేతంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ప్రత్యేకోత్సవాలు. పుష్ప పల్లకిపై ఊరేగిన గౌరీపుత్రులు. కర్పూర హారతులతో మొక్కులు తీర్చుకున్న భక్తులు. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీలు. సిబ్బంది పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన సిద్ధార్థ జైన్. పారిశుద్ధ్యం మెరుగుపరిచి రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని పరిపాలనాధికారి ఆదేశం. రక్తదానం పట్ల అపోహలు వీడండి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కండి. ఎస్వీయు రిజిస్ట్రార్ దేవరాజుల నాయుడు విజ్ఞప్తి. మదనపల్లిలో ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా. 40 మంది విద్యార్థులకు గాయాలు. 4 పరిస్థితి విషమం. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమన్న స్థానికులు. శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెరటాసి నెల 3వ శనివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించగా తిరుచి వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 3వ శనివారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి నిత్య కైంకర్య సేవలు ఆగమ శాస్త్రోక్తంగా వేద పండితులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం నిరీక్షించారు. ఆలయంలోని కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణోత్సవాలను ఆగమ పండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి తిరుచి వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ దర్శనమిచ్చారు. స్వామివారికి భక్తులు పెద్ద ఎత్తున కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్, ఏఈఓ ధనంజయ, పలువురు అధికారులు పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్రమైన మాసం కావడంతో అలిపిరి శ్రీవారి పాదాల మండపంకు భక్తులు పోటెత్తారు. కోరిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలెకట్ల బ్రహ్మోత్సవాల అనంతరం వచ్చే 5వ శనివారాలను తమిళులు పెరటాసి మాసంగా, ఆంధ్రులు తిరువల శనివారాలుగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంట్లో భాగంగా పెరటాసి మాసం 3వ శనివారం కావడంతో భక్తులు అలిపిరి పాదాల మండపంకు పోటెత్తారు. మహిళలు పుణ్య స్నానాలను ఆచరించి భక్తి శ్రద్ధలతో తడి బట్టలతో నెయ్యి, నిమ్మ, పిండి దీపాలను వెలిగించి స్వామివారిని ఆరాధించారు. స్వామివారికి 108 గోవిందనామ స్మరణలతో ప్రార్థించారు. కొబ్బరికాయ, పండ్లు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కర్పూర హారతలతో నీరాజనాలు పలికి ఇష్టదైవాన్ని ఆరాధించారు. పెరటాసి మాసంను పెరుమాళ్ వ్రతమని ద్రవిడులు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సాంప్రదాయంగా వస్తున్న ఆచారం కావడంతో తమిళులు, ఆంధ్రులు, కన్నడీయులు తిరుమల శనివారాల్లో శ్రీవారి దర్శనార్థం కాలినడకన తిరుమల చేరుకొని దర్శించుకోవడం జరుగుతోంది. సుదూర ప్రాంతాల నుండి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ పాలక మండలి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. మాకు ఆ స్వామి అంటే ఇష్టము. మా కొలదేవుడు ఆయన తప్ప మాకు ఎవరు దిక్కులేదు. మాకు అనుకునేది నెరవేరుతుంది. అన్నీ మాకు బాగా జరుగుతాయి. ఆ స్వామిగా మాకన్నీ సత్యవతి బాగా చూస్తామండి. దేవుని మేము బాగా కొలుస్తాము. ఈ ఊరు వచ్చాక మేము ఎంతో సుఖపడతాము. బాగుంది. ఆ దేవుని నమ్ముకుంటున్నాము. ఆ దేవుని ధ్యానిస్తాము. 3వ శనివారం అంటే ప్రత్యేకంగా ఆ దేవుడు మాకు కరుణిస్తాడండి. చాలా బాగుంటుంది. ఆ దేవుడు మాకు ఎంతో ఆ దేవుడు అంటే మాకు బాగా ప్రీతి. ఇక్కడికి వచ్చాక మేము బాగా సుఖపడతాము. ఆ దేవుడే మాకు కోరికలు బాగుంటుంది. కోరికలు తీరుస్తాడండి. చాలా ఇదిగా ఉంటుంది. తిరుమల శనివారాలు అంటే ఏంది? తిరుమల శనివారాలు అంటే అది దేవుడికి ఇది పెట్టుకుంటానండి. నైవేద్యాలు పెట్టుకొని గోవింద సార్ను స్వర్ణిస్తారండి. స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వార్షిక ప్రత్యేక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కాణిపాకంలోని స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వార్షిక ప్రత్యేక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం స్వామి ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించి ఉత్సవమూర్తులకు అలంకార మండపంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఆలయంలోని మూలమూర్తికి ప్రత్యేకంగా పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు.
అనంతరం ఉత్సవమూర్తులను పుష్ప పల్లకీపై ఉంచి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఆద్యంతం స్వామివారి వాహన సేవ అంగరంగ వైభవంగా సాగింది. గ్రామోత్సవంలో ఊరేగుతున్న స్వామివారిని కర్పూర హారతులు పట్టి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వీడియోగ్రాఫర్గా అంట అది అవార్డు అండి. కుప్పం 100 పడకల ఆసుపత్రిలో అపరిశుభ్రతపై జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛ కుప్పం కార్యక్రమంలో భాగంగా ఆయన అధికారులతో కలిసి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. ఆవరణలో పేరుకుపోయిన చెత్తను తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఆసుపత్రి ప్రాంగణం అపరిశుభ్రంగా ఉండడంతో స్థానిక పారిశుద్ధ సిబ్బంది విధులు సక్రమంగా ఎందుకు నిర్వర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మెటర్నిటీ వార్డులోని రికార్డులను పరిశీలించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి వసతులు కల్పిస్తున్నామని, అయినా ఆసుపత్రిలో వసతులు సక్రమంగా లేవని అన్నారు. ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాలు, చిన్నపిల్లల మరణాలు, కాన్పులకు వస్తున్న గర్భిణీలకు అందిస్తున్న వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కపిలతీర్థంలో భక్తుల పుణ్య స్నానాల ఆచరణను టీటీడీ తాత్కాలికంగా రద్దు చేసింది. 4 రోజుల క్రితం కపిలతీర్థం గుండాల్లో స్నానమాచరిస్తూ ప్రమాదవశాత్తు 8 మంది దుర్మరణం పాలైన విషయం విదితమే. అయితే గత 24 గంటలుగా తిరుమల అటవీ ప్రాంతంలో భారీ వర్షాలు పడడంతో కపిలతీర్థంకు భారీ ఎత్తున వర్షపు నీటి వరద వస్తోంది. దీంతో కపిలతీర్థంలో వర్షపు నీటి వరద ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా పుష్కరిణి వద్దకు భక్తుల అనుమతిని ఆలయ అధికారులు తాత్కాలికంగా నిషేధించారు. పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకోవడం సంప్రదాయం. అయితే ప్రమాద పరిస్థితిలో వరద ఉధృతి అధికంగా ఉన్నందున భక్తులను అనుమతించడం లేదని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. పుష్కరిణి వద్ద సెక్యూరిటీ సిబ్బందిని ఉంచి భక్తులను కోనేటి వద్దకు రానియకుండా చూస్తున్నారు. అయితే కొందరు భక్తులు మాత్రం పుణ్య స్నానాల ఆచరణకు నిషేధించడాన్ని తప్పుపడుతున్నారు. నిజామాబాద్ నుండి కుటుంబ సమేతంగా వచ్చాము. ఇక్కడ కపిలతీర్థం చూసిన తర్వాత, ఈ వాటర్ ఫాల్ చూసిన తర్వాత మనసు ఎంతో పులకించిపోయింది. ఇక్కడి వాతావరణం, ప్రకృతిపరమైనటువంటి అందం ఇక్కడ నుంచి ప్రజల వద్ద అయితే లేదు, కానీ ఇక వేరే ఊరు కాబట్టి తప్పనిసరి వేరే ప్రాంతాలకు కూడా మేము తిరగాల్సిన ప్రకృతి వాటర్ ఫాల్ చూసి చాలా సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంది. అసలు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మనసు ఒప్పట్లేదు, కానీ మాకు టైం లేక ప్రమాదాల్లో గాయపడి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ దేవరాజుల నాయుడు కోరారు. ప్రపంచ రక్త దినోత్సవం మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని శనివారం తిరుపతి ఎస్వీయులోని డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్వీయు రిజిస్ట్రార్ ఆచార్య దేవరాజుల నాయుడు, బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి హాజరై విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదాన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్వీయు రిజిస్ట్రార్ దేవరాజుల నాయుడు మాట్లాడుతూ రక్తదానం పట్ల ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయని, వాటిలో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. రక్తదానం చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని పేర్కొన్నారు. తమ వర్సిటీ ద్వారా మెగా బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాంను ఏర్పాటు చేస్తామని, అలాగే ప్రతి నెల మొదటి శనివారం వర్సిటీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. అలాగే 20,000 మంది విద్యార్థులతో స్వచ్ఛాంధ్రప్రదేశ్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి నగరంలో భారీ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య బసవయ్య, ఆచార్య కుమారస్వామి, నిర్వాహకులు రవిబాబు, వివేక్, రంజిత్ కుమార్, శ్రీధర్, వెంకటయ్య విద్యార్థులు పాల్గొన్నారు. ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి 1 year కంప్లీట్ అయింది. ఎస్వీ యూనివర్సిటీలో కూడా లాస్ట్ ఇయర్ నుంచి మనము చాలా భారీ ఎత్తున 15,000 మంది స్టూడెంట్స్తో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాము. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మినిమం 20,000 మంది స్టూడెంట్స్ని తిరుపతిలో ఉండే మొత్తాన్ని ఆర్గనైజ్ చేసి స్వచ్ఛ భారత్ కింద యూనివర్సిటీ అంతా క్లీన్ చేపిస్తూ పెద్ద ర్యాలీ కండక్ట్ చేయాలని ఆశిస్తున్నాను. కంపల్సరీగా ఇది విత్ ఇన్ 1 or 2 months చేస్తామని ప్రామిస్ చేస్తున్నాను.
తిరుపతి నగరంలో డాక్టర్స్ టెలి మ్యాట్రిమోనీ వివాహ వేదికను ప్రారంభిస్తున్నామని డాక్టర్ వై వెంకటేశ్వర్లు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డాక్టర్లు సమాజానికి తమ వంతు సేవా కార్యక్రమాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ వివాహ వేదికను చేపడుతున్నామని తెలిపారు. నూతన వధువు వరుల కోసం డాక్టర్ టెలి మ్యాట్రిమోనీ సంప్రదించాలని కోరారు. కాబట్టి సంబంధాల కోసం అందరూ కూడా ఏదో విధంగా ఈ వాణిజ్య సంస్థల మీద ఆధారపడాల్సి వచ్చింది. అంటే ఫస్ట్ ఈ మ్యారేజ్ బ్యూరోలు అనే వాటి మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. సరే, ఈ మ్యారేజ్ బ్యూరోలో ఇది ఆస్కారంగా తీసుకొని కొంత ఇబ్బందులు కూడా కలిగజేస్తున్నారు. స్వచ్ఛ శ్రీకాళహస్తికి ప్రతి ఒక్కరూ సహకరించాలని శ్రీకాళహస్తి మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి కోరారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ శ్రీకాళహస్తిలో భాగస్వామ్యం కావాలని ప్రజలను చైతన్యం చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. పరిసరాలు శుభ్రంగా ఉంచండి, స్వచ్ఛ శ్రీకాళహస్తికి సహకరించండి అంటూ నినాదాలు చేశారు. తేరువీధిలోని గాంధీ బొమ్మకు మున్సిపల్ చైర్మన్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీరామ శర్మ, వైస్ చైర్మన్ సారథి, కౌన్సిలర్ విజయ్ కుమార్, ముత్తు, సుప్రజ, జయ, విజయలక్ష్మి, నివేదిత తదితరులు పాల్గొన్నారు. అలాగే శ్రీకాళహస్తి పోలీస్ క్వార్టర్స్లోని డీఎస్పీ వెంకట్ కిషోర్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎస్పీ కోరారు. తిరుపతిలోని పార్థా డెంటల్లో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు వైద్యులు రఘునాథ్ రెడ్డి అన్నారు. స్థానిక పీకే లేఅవుట్లో గల పార్థా ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. నెల రోజుల పాటు నిర్వహించే వైద్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేసుకునే వారికి ప్రత్యేకంగా రాయితీలు, ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని దంత వైద్య పరీక్షలు చేసుకోగలరని డాక్టర్ రఘునాథ్ రెడ్డి కోరారు. అలాగే ఈ సమావేశంలో డాక్టర్ కళ్యాణ్, సుబ్బారెడ్డి, తులసి, దాములు పాల్గొన్నారు. అందరూ ఉచిత కన్సల్టేషన్ ఇస్తున్నామండి. ప్లస్ ఓపీజీ ఎక్స్రేలో 10%, 50% రాయితీ ఇస్తున్నామండి. అందరూ ఫ్యామిలీస్, బంధువులు, ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని మీకు ఏమాత్రం అనుమానాలున్నా నివృత్తి చేసుకొని. తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. ఆపద మొక్కులవాడిగా పేరుగాంచిన తిరుమల వెంకటేశ్వరుని ఆలయం భక్తులతో కిక్కిరిసింది. పెరటాసి నెల కావడంతో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. అదే కాక వరుస ప్రభుత్వ సెలవు రోజులు కావడంతో ఈ రద్దీ మరింత ఎక్కువైంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి 2 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. నడకదారి భక్తులైతే 3 కిలోమీటర్ల మేర నారాయణగిరి గార్డెన్లోని క్యూలైన్లు భక్తులు వేచి ఉన్నారు. గత వారం రోజులుగా తిరుమలలో రద్దీ యథావిధిగా కొనసాగుతోంది. గత వారం రోజుల్లో 6 లక్షల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే వారం రోజుల్లో 15,70,00,000కు పైగా హుండీ ద్వారా శ్రీవారికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. ఇదిలా ఉండగా శనివారం ఉదయం తిరుమలలో భారీ వర్షం కురిసింది. వర్షంలో సైతం భక్తులు స్వామి దర్శనం కోసం క్యూలైన్లో నిరీక్షించారు. తిరుమలలో ఏ ప్రాంతంలో చూసినా అద్దె గదులు, తలనీలాలు, లడ్డూ ప్రసాదాలు, అన్నదాన సత్రం వద్ద భక్తులు క్యూ కట్టారు. గంటల తరబడి నిరీక్షించి స్వామి అనుగ్రహం పొందుతున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ సైతం ఎప్పటికప్పుడు తగు ఏర్పాట్లను చేపడుతూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా, ఏడు కొండల స్వామి, ఏడు కొండ
కొండ శిఖరముపై ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై మనుషులకు దూరంగా మసలుతున్నా. చిత్తూరు జిల్లాలోని చౌడేపల్లి మండలం కాట్పేరి క్రాస్ వద్ద ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. మదనపల్లికి చెందిన రాయలసీమ స్కూల్కు చెందిన బస్సు సదుం నుంచి 50 మంది విద్యార్థులతో మదనపల్లి వెళ్తున్న స్కూల్ బస్సు కాట్పేరి సర్కిల్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు గుర్తించి ప్రమాదంలో బస్సులో చిక్కుకున్న విద్యార్థులను కాపాడి క్షతగాత్రులను మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. సదుం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్పీడ్ గా రాకుండా ఉంటే అంత ఈ పిల్లలకు కూడా గాయాలు 30 మందికి గాయాలైనాయి. 50 మంది పిల్లలు ఉండింది. 50 మంది నిర్లక్ష్యం వల్లనే ఇది అయింది సార్. చెప్పు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే అయింది. ఇది డ్రైవర్ నిర్లక్ష్యం లేకుండా ఉంటే ఇంత జరిగేదే కాదు. 2 తావులు పడిపోవాల్సి సార్. అసలు 3వ తావుకు వచ్చాడు పడింది. ఈ మాని గుట్టి నిలిచిపోయింది. లేకుంటే ఎప్పుడు ఆడే పడిపోవాల్సి ఉంది. 3 పోలీసులు అయింది. అప్పుడు సరిపిల్లలు అద్దాలు తీసేసి ఇంటి పిల్లలు చచ్చిపోయింది. కొంతమంది పిల్లలు కూడా. మీ పిల్లకాయలు ఉన్నారా? మా పిల్లకాయలు లేరు. ఏరే పిల్లకాయలు ఉన్నారు. కొలింపిల్లి గంగిరెడ్డికు తుల్లు కొడుకులు వాళ్ళంతా ఉన్నారు. తెలియదు సార్. చూడలేదు కానీ వెళ్ళిపోయి ఒకే పొరు దిగేసి పిల్లలు కూడా వెళ్తావడం లే. ఒకే పొరు దౌడ్ కంటు కూర్చు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని సహజమైన శ్వాసను గమనించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉంటామని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షురాలు ప్రసన్న తెలిపారు. తిరుచానూరులోని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యానం యోగా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సొసైటీ అధ్యక్షురాలు ప్రసన్న మాట్లాడుతూ ధ్యానం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యవంతులుగా కూడా ఉంటారని తెలిపారు. విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, క్రమశిక్షణ అలవడుతుందని, వీటితో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా పొందవచ్చునని పేర్కొన్నారు. యోగా శరీరానికి సంబంధించిందని, ధ్యానం శ్వాసకు సంబంధించిందని వివరించారు. ఒక చోట ఎక్కడైనా గ్యాదర్ చేసిన అందరినీ అక్కడ వచ్చి మేము ధ్యానం నేర్పుతాము. ఈ విషయం తెలుసుకుని ఎవరైతే మీకు కావాలి అనుకుంటే, ధ్యానం గురించి తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మేము మన తిరుపతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడికైనా సరే మాస్టర్స్ వచ్చి ధ్యానం నేర్పడం అనేది చేస్తూ ఉన్నాం. శేషాచల అడవుల్లోని రంగంపేట వెస్ట్ బీట్ కళ్యాణి డ్యాం సమీపంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు 2 కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం దొంగలను, 3 వాహనాలను, 2 దొంగలను అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం టాస్క్ ఫోర్స్ పోలీసులు కళ్యాణి డ్యాం సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా 11 మంది ఎర్రచందనం దొంగలను 3 వాహనాల్లో లోడ్ చేస్తూ కనిపించారు. దీంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి తమిళనాడుకు చెందిన 2 దొంగలతో పాటు 2 కోట్ల రూపాయలు విలువ చేసే 92 దొంగలను, 2 కార్లను, 1 ఆటోను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దొంగలను, వాహనాలను ఫారెస్ట్ అధికారులు బాక్రాపేటకు తరలించగా దొంగలను కోర్టుకు తీసుకెళ్లారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ భాస్కర్, ఎఫ్ఆర్ఓ రఘునాథ్, డిఎఫ్ఆర్ఓ కోదండ, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి గడువు లేదని, ఇదో నిరంతర ప్రక్రియ అని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. శనివారం తిరుపతిలోని కొర్లగుంటలో టీడీపీ నాయకులు స్వచ్ఛ తిరుపతి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ, గాంధీజీ కలను సాకారం చేయడానికి దేశ ప్రధాని స్వచ్ఛ భారత్ చేపడితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ వారు నివసిస్తున్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే గ్రామం, పట్టణం, నగరం సుందరంగా ఉంటుందని, తద్వారా అందరూ ఆరోగ్యవంతులుగా జీవించగలమని పేర్కొన్నారు. స్వచ్ఛ తిరుపతి సాధనకు ప్రతి ఒక్కరూ వారంలో 1 గంట, నెలలో 1 రోజు వారి సమయాన్ని కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మునిశేఖర్, ప్రసాద్, గోపాల్, అంజీ, జయశేఖర్, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రాంతంగా మన తిరుపతిని తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ప్రాంతాల్లో శుభ్రంగా చేయాలని మనసారా కోరుకుంటూ ఎస్వి జూ పార్క్లో 61వ వన్యప్రాణి వారోత్సవాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర జూ పార్క్లో ఈ నెల 8వ తేదీ నుంచి వన్యప్రాణి వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు క్యూరేటర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. తిరుపతి నగరంలోని 12 సంవత్సరాల లోపు గల విద్యార్థులకు జూ పార్క్లో జంతువుల సందర్శనార్థం ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. నగరంలోని అన్ని స్కూల్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని జూ పార్క్ క్యూరేటర్ పేర్కొన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి వాణిశ్రీ అన్నారు. చిత్తూరు ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో శనివారం లారీ ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవని అన్నారు. డ్రైవర్లు వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోన్ వాడకూడదని అన్నారు. వాహనాలను వేగంగా నడపకుండా సమయానికి గమ్యస్థానానికి సురక్షితంగా చేరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ట్రాఫిక్ డీఎస్పీ శ్రీకాంత్, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. చంద్రగిరి మండలంలో గత సంవత్సరం రోజులు జరిగిన ఉపాధి హామీ పనులకు ప్రజలు ఉపాధిని కల్పించామని ఎంపీడీఓ డాక్టర్ వెంకటనారాయణ అన్నారు. చంద్రగిరి ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ఉపాధి హామీపై సామాజిక తనిఖీలు నిర్వహించి శనివారం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రగిరి మండలంలోని 33 గ్రామ పంచాయతీలలో ఎలాంటి పనులు నిర్వహించారు, ప్రజలకు కూలీ డబ్బులు ఇచ్చారా లేదా అన్న అంశాలను బహిరంగ సభలో తనిఖీలు సిబ్బంది వెల్లడించారు. 33 గ్రామ పంచాయతీల్లో చిన్న చిన్న ఇబ్బందులు తప్ప మేజర్గా ఎలాంటి తప్పులు జరగలేదని సిబ్బంది తేల్చారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు ఎంపీపీ కల్లూరు కుసుమకుమారి, సింగిల్ విండో చైర్మన్ మల్లం చంద్రమౌళి రెడ్డి, కోఆప్షన్ సభ్యులు మస్తాన్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించి స్టేజ్ భయాన్ని తొలగించాలన్న ప్రధాన ఉద్దేశంతో చిన్నపిల్లల ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శ్రీకర్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో చిన్నపిల్లల ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల పిల్లలు ఈ ఫ్యాషన్ షోలో పాల్గొనవచ్చునని పేర్కొన్నారు. 2 నుండి 10 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలు ఈ ఫ్యాషన్ పోటీల్లో పాల్గొనవచ్చునని తెలిపారు. చిన్నపిల్లల ఫ్యాషన్ షో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. తిరుచానూరు సమీపంలోని హోటల్ ఫార్చ్యూన్ గ్రాండ్ రిడ్జ్ హోటల్లో జరుగుతుందని పేర్కొన్నారు. తిరుపతిలో ఉండే క్యూట్ పిల్లలందరూ ఒక చోటు చూడాలనుకుంటున్నాము. సో వన్స్ అగైన్ ఇన్వైట్ యూ on behalf of Satyabhama Collections and Spark Designer Studio to please come up for the program and participate. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్ద అండర్ బ్రిడ్జ్లో ఓ వ్యాన్ ఇరుక్కుపోవడంతో గంటపాటు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు ఈస్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలోని టీటీడీ 2వ సత్రాలకు వెళ్లే మార్గంలో గల రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద తమిళనాడుకు చెందిన ఓ వ్యాన్ రైల్వే గ్రిల్ మధ్యలో ఇరుక్కుంది. దీంతో వాహనం ఎటూ కదలలేక ఇరుక్కున్నందున బ్రిడ్జ్ గుండా వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దాదాపు గంటపాటు వ్యాన్ డ్రైవర్, సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు అతి కష్టం మీద వెనక్కు రప్పించడంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారమైంది. ఈ ప్రమాదంలో టెంపో వ్యాన్ పైభాగం పూర్తిగా ధ్వంసమైంది. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా నృత్య కళా ప్రదర్శనలను తిరుపతిలో నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగే భారతీయ నృత్య ప్రదర్శనను శనివారం ప్రారంభించారు. స్థానిక శిల్పారామంలో బెంగళూరుకు చెందిన కల్పశ్రీ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్, శిల్పారామం సంయుక్త ఆధ్వర్యంలో డ్యాన్స్ ఫెస్టివల్ను నిర్వహించారు. ఈ తరం పిల్లల్లో భరతనాట్యం, కూచిపూడి, కథక్, మోహిని ఆటం వంటి భారతీయ నృత్యాల పట్ల మక్కువను పెంపొందించడానికి 2 రోజుల పాటు నృత్య ప్రదర్శన నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ నృత్య ప్రదర్శనలో 17 బృందాలు పాల్గొంటాయని అన్నారు. మొదటి రోజు 9 బృందాల నృత్య ప్రదర్శన, 2వ రోజు 8 బృందాల నృత్య ప్రదర్శన జరగనుంది. కళాకారుల నృత్య ప్రదర్శన అబ్బురపరిచేలా ఉంది. ఈ ప్రదర్శనలో కల్పశ్రీ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ నిర్వాహకులు, నృత్యకారుడు సుజేంద్రబాబు, శిల్పారామం పరిపాలనాధికారి ఖాదర్వల్లి, సిబ్బంది రాధాకృష్ణ, పవన్, హరి, కళాకారులు పాల్గొన్నారు. దేశ స్థాయిలో ఒక మంచి సంస్థగా మీ సంస్థ భవిష్యత్తులో తయారవుతుందని, అందుకు సంపూర్ణ ఆశీస్సులు మీకు భగవంతుడు ఆశీస్సులు ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన మన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు.
ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం సాయంత్రానికి 71,792 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 14 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు అన్ని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 10 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో ఆదివారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 10, 50 రూపాయల గదులు 100, 100 రూపాయల గదులు 15, 500 రూపాయల గదులు 18, 600 రూపాయల గదులు 9 అందుబాటులో ఉన్నాయి. అలాగే ఆదివారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవం 20, ఆర్జిత బ్రహ్మోత్సవం 15, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లు 80 అందుబాటులో ఉన్నాయి. కాగా శనివారం తిరుమలకు వచ్చిన భక్తులు 4 లక్షల రూపాయలను అన్నదానం, విద్యాదానం ట్రస్టులకు విరాళంగా అందజేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 15, 11 గంటలకు 18, 12 గంటలకు 21, 1 గంటకు 22, 2 గంటలకు 29, 3 గంటలకు 18, 4 గంటలకు 15, 5 గంటలకు 27, 6 గంటలకు 24, 7 గంటలకు 37 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు ఆదివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 26,660 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,493 రూపాయలు. వెండి 1 కేజీ ధర 36,180 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 38 రూపాయల 70 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుమలలో పోటెత్తిన భక్తులు. కోనేటి రాయుడు దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షణ. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్న టీటీడీ అధికారులు. వైభవోపేతంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ప్రత్యేకోత్సవాలు. పుష్ప పల్లకిపై ఊరేగిన గౌరీపుత్రుడు. కర్పూర హారతులతో మొక్కులు తీర్చుకున్న భక్తులు. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీలు. సిబ్బంది పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన సిద్ధార్థ జైన్. పారిశుద్ధ్యం మెరుగుపరిచి రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని పరిపాలనాధికారి ఆదేశం. రక్తదానం పట్ల అపోహలు వీడండి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కండి. ఎస్వీయు రిజిస్ట్రార్ దేవరాజుల నాయుడు విజ్ఞప్తి. మదనపల్లిలో ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా. 40 మంది విద్యార్థులకు గాయాలు. 4 పరిస్థితి విషమం. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమన్న స్థానికులు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.